తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అందరికీ శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో రైతులకు, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు, తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్తలు తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు, రైతు బంధు కోసం వేచి చూస్తున్న రైతన్నలకు, మహాలక్ష్మి పథకం కోసం వేచి చూస్తున్న మహిళలకు ఈ వీడియోని చేరవేసిన వారు అవుతారు. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకం పైన సరైన అవగాహన ఏర్పడి ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో మీరు ముందుండే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లు ఎప్పుడెప్పుడు వస్తాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అప్డేట్ కూడా రావడం జరిగింది. చాలామందికి రద్దు, చాలామందికి కలపడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. అదేవిధంగా రేషన్ కార్డు పైన ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మిత్రులారా, ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వీరందరికీ కూడా ఈకేవైసీ చేసుకోండి అని ఒక నెల ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈకేవైసీ చేయకపోతే మే నుంచి వచ్చే బియ్యం మాత్రం మీ అందరికీ వచ్చే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావున ఈకేవైసీ అయితే చేసుకోండి మిత్రులారా. రైతులకు శుభవార్త. ఎవరెవరైతే రైతులు తమ దగ్గర ఉన్న బియ్యాన్ని కాంట పెట్టిర్రో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది. ఎవరెవరికైతే డబ్బులు రావాలో వారందరూ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. ఇంకా రైతు బంధు గురించి వివరాల్లోకి వెళ్తే మిత్రులారా, ఇది వరకే 1, 2, 3, 4 ఎకరాల వారికి డబ్బులు జమ అయ్యాయి. 5 నుంచి 15 ఎకరాల వరకు రైతు బంధును పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేయడం అందరికీ తెలిసిందే. 15 ఎకరాలకు పెంచడానికి గల కారణం ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్న దృష్ట్యా 5 ఎకరాల లోపే రైతు బంధాన్ని పెట్టడం ప్రభుత్వంకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో 15 ఎకరాలకి పెంచడం జరిగింది. మరి ఈ పెంచిన ఆసరా పింఛన్లు ఈ మే ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. మరి పెరిగిన ఆసరా పింఛన్లు కేవలం ఇప్పటికే ఉంటుందా? మరి ఖరీఫ్లో కూడా 15 ఎకరాల వరకు ఎకరానికి 7,500 రూపాయలకి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందా? దీనికి సంబంధించిన పూర్తి అవగాహన అయితే రావాల్సి ఉంది. ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు మీ అందరికీ రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, ఒకవేళ పడితే పడిందని కామెంట్ చేయండి, పడకపోతే పడలేదు ఎన్ని ఎకరాలు ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు అందరికీ జమ అయిపోయాయి. మే నెల ఆసరా పింఛన్లు మాత్రం 7 నుంచి 15 వరకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి పెరిగిన 4,016, 6,016 రూపాయల ఆసరా పింఛన్లు ఇస్తుందా, లేకపోతే 2016, 6,016 రూపాయల పింఛన్, 4,016 రూపాయల పింఛన్ ఇస్తుందా అంటే 100కి 200% పెరగని పింఛన్లని ఇస్తుంది. కానీ ఈ మే నెలలో మాత్రం కీలకమైన సూచన చేసే అవకాశం అయితే ఉంది. అంటే పెరిగిన ఆసరా పింఛన్లను లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన పథకంలో మనం అప్లై చేసుకున్నాం కదా, వారందరి లిస్టును బయటికి తీసుకొని ఎవరెవరైతే అర్హులు ఉన్నారో, ఎవరెవరైతే పాతవారు కూడా కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేస్తూ కొత్త వారిని కలుపుతూ కూడా ఈ 2-3 రోజుల్లో లిస్టు విడుదల చేసి ఏప్రిల్ నెల, మే నెల నుంచి వారందరికీ ఆసరా పింఛన్లను ఇచ్చే యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ కోడ్ జూన్ 5న అయిపోతుంది. కావున జూన్ 5 నుంచి
కొత్త వారికి కొత్త పింఛన్లు జూన్ నెలలో కొత్త పింఛన్లు 4016 6016 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, మీ అందరికీ ఆసరా పింఛన్లు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఇదివరకు తీసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తీసుకోకపోతే తీసుకోలేమని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.